నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఇక్కడ ధర్నా చౌక్ రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం వాళ్ళతో, అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఏంది ఇంత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ గల కారణం ఏంటి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? నా పేరు కొక్కుల దేవేందర్, జేఏసీ సెక్రటరీని నేను. నా యాక్చువల్ గ్రంథాలయ సంస్థ పెన్షనర్ జేఏసీ అధ్యక్షుడిని నేను. అయితే మెయిన్గా ఏంటిదంటే ప్రభుత్వము మెయిన్గా ఇప్పుడు హెల్త్ కార్డ్ అని ఇవ్వడం జరిగింది, కానీ అది కూడా ఇక్కడ ఏ హాస్పిటల్ పనిచేయడం లేదు. అలాగే పిఆర్సి గత 3 ఏళ్ల నుండి పెండింగ్ ఉంది, అది మేము ఇస్తామని ప్రభుత్వం వారు కాంగ్రెస్ గవర్నమెంటే మేనిఫెస్టోలో పెట్టింది. దానిలో ఉన్న డిమాండ్ మేము అడుగుతున్నాం. మరి అది ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం కథ మీ అందరికీ తెలుసు. ఆ దృష్టి పెట్టుకొని మన రేవంత్ రెడ్డి గారు అన్న నాయకత్వంలో మేము ప్రభుత్వాన్ని గెలిపించినాం. అయినా కానీ పిఆర్సీ ఇవ్వడం లేదు, 6 డిఏలు ఇవ్వడం లేదు. దీని మూలంగా మా పెన్షనర్లు మరి ఉద్యోగులు నెలకు 10 నుంచి 20 వేల వరకు నెల మేము లాస్ అవుతున్నాం. అదే ఇప్పుడు సంవత్సరం లెక్క చేస్తే కొన్ని లక్షల రూపాయలు లాస్ అవుతాం. మా నాయకుడు లైన్ మన కె లక్ష్మయ్య గారు తెలంగాణ పెన్షనర్ జేఏసీ అధ్యక్షులు, వారి నాయకత్వంలో మేము ఎన్నో విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ స్పందన లేదు. మరి ప్రభుత్వం గారు ఇంకొకటి ఏంటిదంటే మా టైగర్ అయిన మా లక్ష్మయ్య గారు కూడా మరి ముక్కుచూటి మనిషి, పెన్షన్ల ఆశా జ్యోతి, అటువంటి వ్యక్తిని ప్రభుత్వం నియమించిన హెల్త్ కార్డు ట్రస్ట్లో వారిని తీసుకోలేదు. ఎందుకంటే వారు ఉన్నట్టుగా మాట్లాడతారు. మరి వారిని తీసుకుంటే ఇప్పుడు ఈయన అండర్లో మేము 3 లక్షల మంది పెన్షన్లలో ఉన్నాం. వారి అందరి ద్వారా వారు మన సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించే విధంగా మాట్లాడతారు. కాబట్టి వారి లక్ష్మయ్య గారిని కూడా మనము హెల్త్ కార్డు ట్రస్ట్లో తీసుకోవాలి. మా పిఆర్సీ డిఏలు తక్షణమే ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కార్డు, హెల్త్ కార్డు ఎలా ఇస్తున్నారో ఐడెడ్ ఇన్స్టిట్యూట్స్, గ్రాంటీన్ ఎయిడ్ అయినా గ్రంథాలయాలు, మరి మార్కెటింగ్ కమిటీ వీళ్ళకు కూడా ప్రభుత్వమే మాకు పెన్షన్స్, జీతాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా వర్తింపజేయాలి. వాళ్ళ ఇప్పుడు పెన్షనర్లు ఎవ్రీ గ్రాంటీన్ ఎయిడ్ తీసుకునే వాళ్ళ ద్వారా కూడా 1.5% బేసిక్ నుండి తీసుకోవటాన్ని మేము ఆల్రెడీ తీర్మానం చేసి లక్ష్మయ్య ద్వారా కూడా మా పర్సనల్గా కూడా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి మేము ఇవ్వడం జరిగింది. తక్షణమే అందరికీ హెల్త్ కార్డు అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుచున్నాం. చాలాసార్లు నిరసనలు చేశారు, చాలాసార్లు ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశారు, కలిసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్తుంది. ఇంకా అట్లే మాట్లాడితే రైతుల యొక్క సంక్షేమ పథకాలు ఆపేయమంటారా మీకోసం అనేటువంటి మాట కూడా మీకు మాట్లాడింది. ఎట్లా చూస్తారు సార్? దీంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పారు, ప్రభుత్వంలో మేము చూసాము. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నది కూడా మేము ఆలోచించాము. 2 ఏళ్ళు ఆగాం కూడా. ఆగిన తర్వాత కూడా ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ఎక్కడ ఉంది సార్? మేము 1.5% మా పేమెంట్ ఇస్తున్నాం కదా. నెలకు 800 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తున్నాము. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు జనరల్ పబ్లిక్ ఉంది, అంతకంటే ఘోరం మేము కాదు కదండి. 30-35 ఏళ్ళు మేము ఉద్యోగాలు చేసి ఇప్పుడు మా ఏజ్ ఏంటిది, నాకు 4 స్టంట్లు వేసారు, హార్ట్ ప్రాబ్లం. అయినా కానీ మేము ఉద్యోగుల గురించి, పెన్షన్ల గురించి పోరాడుతున్నాం. ప్రభుత్వానికి సేవ చేసేది ఉద్యోగులు కాబట్టి అంతకంటే ముందు మేము చేసిన వాళ్ళని మమ్మల్ని కూడా గుర్తించాలి కదా. ప్రభుత్వాన్ని విన్నయిస్తున్నాం. కాబట్టి మాకు ప్రభుత్వం లేదు, మిగతా మీరు సంక్షేమ పథకాలు ఆపవలసిన అవసరం లేదు. మాకు డబ్బు ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వేరే ప్రజలకు ఇచ్చినట్టు మమ్మల్ని కూడా ప్రజలుగా భావించుకోనన్నా మరి ప్రభుత్వం మాకు హెల్త్ కార్డు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ద్వారా ప్రభుత్వం దిగొచ్చి మీతో సంప్రదించేటువంటి అవకాశం ఇప్పుడు ఏంటిదంటే ఈ స్పందన కూడా మేము ప్రభుత్వానికి ఇప్పుడైనా మరి ఇంత పెద్ద ఎత్తున కూడా మేము చేయడం వల్ల ప్రభుత్వం స్పందిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి స్పందిస్తుందనే ఉద్దేశంతో మేము ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. మరి ప్రభుత్వం తక్షణమే మమ్మల్ని కూడా మా లక్ష్మయ్య గారి నాయకత్వంలో చర్చలకు పిలిచి స్పందించి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. లేకపోతే మరి మా అన్న నాయకత్వంలో ఇక ముందు మరి ఏం చేయన్నో, మరి ఇక ముందు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి మేము ఏం చేయన్నో మేము ఆలోచిస్తామండి. అంటే ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయని చివరిగా? మెయిన్గా డిమాండ్స్ హెల్త్ కార్డు అందరికీ వర్తింపజేయాలి, ఏ కార్పొరేట్ హాస్పిటల్ పైన వర్తింపజేయాలి. ఒకటి, పిఆర్సీ గత 3 ఏళ్ల సంధి ఇవ్వడం లేదు, దీనివల్ల మేము లక్షల వేల రూపాయలు లాస్ అవుతున్నాం. 3వది, డిఏలు ఇవ్వాలి. ఆటోమేటిక్గా ఆర్థిక శాఖ వాళ్ళు తెలుపండి. ఇప్పుడు పిఆర్సీ ఇవ్వడం వల్ల ఇప్పటి వరకు ఉన్న డిఏలు దాంట్లో మర్జ్ అయిపోతాయి, నోషన్ కింద ఇచ్చేస్తారు. మాకు కొన్ని లక్షలు వచ్చేది కూడా పోతుంది. దాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి మర్జీ చేసి పిఆర్సీ అన్న ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇదివరకు పిఆర్టీ సంఘంలో ఫౌండర్ మెంబర్ను. గత 60 సంవత్సరాల నుండి నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను. రిటైర్ అయ్యి 26 ఇయర్స్ అయింది. ఐఎమ్ 83 ఇయర్స్ ఓల్డ్ నౌ.
అయితే మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వమే మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వమే ఇవాళ మమ్మల్ని రోడ్డున పడేసింది. దానికి కారణం ఏంటంటే మా 3 ప్రధానమైన డిమాండ్. 3 సంవత్సరాల క్రితం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పే రివిజన్ను ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 5% ఇంటర్నల్ రిలీఫ్ ఇచ్చారు. మరి ఆ పే రివిజన్ రిపోర్టు తయారైంది, కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు తెప్పించుకోవడం జరగలేదు. దానికి కారణం ఏంటంటే మాకు ఇవ్వబడుతుంది. తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. 6 కరువు భత్యాలు. కరువు భత్యం ఎందుకు ఇస్తారు? ధరల సూచిక అనుగుణంగా కరువు భత్యం ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి 6 మాసాలకు ఒకసారి, ప్రతి డిసెంబర్లో, ప్రతి జూలైలో సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. మరి మన దగ్గర 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 డిఏ కూడా మాకు శాంక్షన్ చేయలేదు. మరి ప్రభుత్వం ఏర్పడక ముందు తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ కార్డు మా దగ్గర నుంచి 3 ప్రీమియమ్స్ కట్ చేశారు. ఈ నెలతో 3 ప్రీమియమ్స్ కట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము ఏమనుకున్నామంటే రాజశేఖర్ గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం. ఆ ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే ఆనాడు ప్రీమియం లేకుండా రాజశేఖర్ గారు ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కార్పొరేట్ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేశారు. మరి మా దగ్గర ప్రీమియం కట్ అయిన తర్వాత కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చేయట్లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వానికి బాకీ ఉన్నది. ప్రభుత్వం వాళ్ళకి బాకీ ఉన్నది 670 కోట్లు చేయాలి. ఆ బాకీ కనుక ఇస్తే అయిపోతుంది. ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ కాదు, క్యాష్తో ట్రీట్మెంట్. మేము పైసలు ఇచ్చినా కూడా వాళ్ళు ఎంప్లాయీస్ హెల్త్ కార్డు మాకు మరి మంజూరు చేసి వెళ్తే మన కార్పొరేట్ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. సార్ ఇక్కడ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఏం చెప్తుంటే ఫైనాన్షియల్గా బాగాలేదు ప్రభుత్వం, కొంచెం సమయం ఇవ్వడం చాలాసార్లు చెప్తుంది. మీరు ఎన్నిసార్లు మాట్లాడినా మరి ఇక్కడ నిజంగా పరిష్కరించే ఛాన్స్ ఉందంటారు ఇప్పట్లో? సార్ ఇప్పుడు ఇవన్నీ ఉచితాలు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం ఇవ్వమని వాళ్ళు అడిగారండి? అడగలే. ఎందుకు? నీ ఓట్లు రాబట్టుకుంటేందుకు, ఓట్లు ఆకర్షించుకుంటేందుకు నువ్వు ఉచిత బస్సు ఇచ్చావు, అవునా కదా? తర్వాత 200 యూనిట్ల కరెంటు ఉచితం అన్నావు. మరి లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి వాడు 200 యూనిట్ల కరెంటు పేమెంట్ చేయలేడా? నెలకు ఎంత అవుతుంది? 100-150 రూపాయలు అవుతుంది. దేని కొరకు నువ్వు చేశావు? టు గెట్ ఓట్స్. ప్రభుత్వం నుండి నువ్వు ఓట్లను ఆకర్షించుకునేందుకు చేశావు. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతు రుణమాఫీ అన్నారు, ధనిక వర్గానికి కూడా నువ్వు రుణమాఫీ చేశావు. మరి ఇవన్నీ కూడా ఏమైంది? ఉచితాలు. జూలై మాసంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఉచితాల వల్ల మరి ఉపాధి అనేది లభించదు అన్నారు. మరి ఎందుకు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు? కాబట్టి మేము ఏమంటున్నామంటే నువ్వు ఏమైనా ఇచ్చుకో, మాకు హక్కుగా రావాల్సిన సమస్యలు పరిష్కరించండి. 6 డిఎల్ను మంజూరు చేయండి, పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయండి. మా దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఈహెచ్ఎస్ ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇంప్లిమెంట్ చేయమని, ఇది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇప్పటికీ 2 సార్లు ధర్నా చేశాం, ఒకసారి సత్యాగ్రహం చేశాం, మళ్ళీ వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము తెచ్చుకున్న ప్రభుత్వమే మా రోడ్ల మీద వేస్తుంది. ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రం కొరకు మరి అనేక రకాలైన ఉద్యమాలు చేశాం. మరి ఇవాళ మాకు ఈ దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి పిఆర్సీ ఇచ్చేది, పే రివిజన్ ఇచ్చేది. 10 పిఆర్సీలు ఇచ్చారు. మరి మనం తెచ్చుకున్న రాష్ట్రంలో మనం ఎందుకు ఇప్పుడు 3.5 ఏళ్ళు ఇచ్చి నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నావు? దానికి కారణం ఏంటి? మరి ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నావు. మేము 90 లక్షల ఓట్లు ఉన్నాం, 7.5 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తర్వాత ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు, మేము 3.5 లక్షల మంది ఉన్నాం, 10.5 లక్షల మంది ఉన్నాం. మా ఓటు 90 లక్షల ఓట్లు ఉన్నాయి. టోటల్ 2 కోట్ల ఓట్లలో మేము 1/3 ఆఫ్ ది ఓట్స్ మాకున్నాయి. దయచేసి మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మేము సాఫీగా సాగాలని చూస్తున్నాం. కాబట్టి మా ఆగ్రహాన్ని గురి కాకుండా మా యొక్క ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించమని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. నా పేరు శృంకిశేల ప్రభాకర్ రావు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ కార్మికుల కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఇవాళ మా పూర్తి బకాయిలు రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. 6,000 కోట్లు ఇస్తే మొత్తం మందికి వస్తాయని చెప్పిండ్రు. 6,000 కోట్లు ఎవరికి ఇచ్చిందో తెలపట్లేదు. ఒక విధానం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు ఇచ్చేసినామని దులుపుకున్నారు. మరి మాదా 24 మార్చి నుండి ఇవాళ వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి 4 కాంపోనెంట్లలో 2 కాంపోనెంట్లు ఇచ్చి మరో 2 కాంపోనెంట్లు ఇవ్వకుండా ఆపేశారు. మరి మీరు పరిపాలన ఒక విధానపరంగా వెళ్లకుండా 2026లోకి వెళ్ళుకుంటూ 2024 వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ఉంటే మిమ్మల్ని ప్రశ్నించేవారు లేరని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా మీరు మేనిఫెస్టోలో ఆనాడు రాసుకున్న ముందు ఎన్నికల కన్నా ముందు ఒక మాట అన్నారు. ఏమని? మేము రాగానే ఉద్యోగుల పక్షాన నిలబడతాం, ఉద్యోగులారా ఈ ప్రభుత్వాన్ని పారదోలండి, మేము అండగా ఉంటామని తెలియజేశారు. కానీ ఏం చేస్తూ ఉన్నారు? వచ్చిన తెల్లవారి నుంచి ఒక డిఏ ఇవ్వట్లేదు, ఒక పిఆర్సీ ఇవ్వట్లేదు, మరి మాకు ఉన్నటువంటి అనేక సమస్యలను పట్టించుకోవట్లేదు. దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు. డబ్బులు లేకపోతే ఇవాళ ఉచితాలు ఎట్లా ఇస్తున్నారు, కొత్త కొత్త ఉచిత పథకాలు ఎట్లా అమలు చేస్తూ ఉన్నావో, ఇవాళ ఆర్టీసీ బస్సును ఉచితంగా ఇవ్వమని ఎవరు కోరినరో, ఇవాళ మీకు కరెంటు ఫ్రీ ఇవ్వమని ఎవరు కోరినరో, 100 రూపాయలు పెట్టుకుని బస్సు ఎక్కలేని స్థితిలో ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు. అలాంటి పరిస్థితిలో ఉన్నదాన్ని ఉచితంగా ఇస్తూ ఇవాళ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ నెల 6,000 కోట్లు 5,000 కోట్లు అప్పులు తీసుకొస్తున్నవే, మరి మరో 1,000 కోట్లు 2,000 కోట్లు ఇంకా ఎక్కువ అప్పు తెచ్చైనా మాకు ఇవ్వచ్చు కదా. డబ్బులు లేవని చెప్పడం అది దుర్మార్గ చర్య, అది తప్పించుకునే చర్య. నిజంగా పరిపాలన చేయలేకపోతున్నావా? తప్పుకో. 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు తప్ప నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు, ఎట్లా చేస్తావో చెప్పు. నువ్వు ఏమన్నావు? ప్రభుత్వం గెలవక ముందు మేము ఉద్యోగ ఉపాధ్యాయులను రక్షణగా ఉంటాము, మీకు సమస్య రానియము, మీకు ఏ సమస్య ఉన్నా మేము వెంటనే పరిష్కరిస్తామన్నావు. నీ మేనిఫెస్టోలో పెట్టినావు 3 మాసాలకే డిఏలన్నీ కంప్లీట్ చేస్తామని, 6 మాసాలకే పిఆర్సీ ఇస్తానని, ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పిన మాట తప్పి ఇవాళ నీ మేనిఫెస్టోలో చెప్పినే అడుగుతున్నాం కదా. కొత్తగా మేము గౌతమ్మ కొర్రెలు కోరకట్లేదు కదా. మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీని 3 సంవత్సరాల కాలయాపన చేస్తే ఇంకా ఎప్పుడు ఇస్తావు, ఎట్లా ఇస్తావు? ఇవాళ మాకు మరి డిఏలు 6 అంటే ఒక 20% మాకు రావాల్సిన అవసరం ఉంది. మరి నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు? 1 డిఏ ఇవ్వలేని వాళ్ళు 6 డిఏలు ఎట్లా ఇస్తావు, 7 డిఏలు ఎట్లా ఇస్తావో ఇవాళ ప్రజలకు, మా ఉద్యోగులకు చెప్పాల్సిన కోరుతున్నాం. మరి మాకు నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉంటే మా డబ్బులు హెల్త్ కార్డ్ అని ఎందుకు కట్ చేసుకుంటా ఉన్నావు? మరి మాకు ఇవ్వని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా దివాలా తీసింది అన్నప్పుడు ఒక శ్వేతపత్రం ప్రకటించి ఇన్ని అప్పులు ఉన్నాయి, డబ్బులు మేము ఇవ్వలేమని చెప్పండి. ఆ చెప్పడానికి కూడా ఉచితాలు ఎందుకు ఇస్తున్నావు? ఉచితాలు మానేయండి, అభివృద్ధిని కొంత ఆపండి, ఇవాళ అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులను ఆదుకోండి అని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.